స్వామి మీరు కాలజ్ఞానం రాశారట, నాకు కొంచెం వినిపించండి అని. అప్పుడు స్వామివారు కాలజ్ఞానం వినిపిస్తున్నాడు. నాయన, మంచి బెల్లము చేదొగును, వేప చెట్టును అమృతము పుట్టును. వేప చెట్టును అమృతం చాలాసార్లు పుట్టింది. మన ఒంగోలులో అమెరికన్ హాస్పిటల్ ఆవరణలో వేప చెట్టుకి పాలు గారడం, అమృతం అంటే పాలు, ఆ పాలు గారడం, ఆ పాలను అందరూ తాగి చూడటం, చాలా తీయగా ఉన్న చెప్పి అందరికీ అందించడం జరిగింది. ఇది ఒక ఒంగోలులోనే కాదు, 5-6 చోట్ల చాలా చోట్ల జరిగింది. ఇది వేప చెట్టుకు అమృతం గారడం అంటే స్వామి చెప్పినటువంటి ఈ యొక్క వాక్యం జరిగిపోయిన వాక్యం. అమావాస్య నాడు పిడుగులు పడి నక్షత్రములు రాలును, కొండల యందు విపరీతమైన కేకల పుట్టును, గ్రామాదుల్లో ఉన్న ధనము తొలగును. గ్రామాదులంతా ఒకప్పుడు గ్రామాలు సంపన్నంగా ఉండేవి, పట్టణాల కంటే పాడి పంటలతో తొలదూగుతూ హాయిగా సుభిక్షంగా ఉండేవి. ఇవాళ పట్టణాలు బాగా సంపన్నంగా తయారవుతున్నాయి, పల్లెలేమో వెలవెలబోతున్నాయి. కారణం ఏంటంటే పల్లెల్లో ఉండే సంపన్నులంతా పట్టణాలకు చేరుతున్నారు. పిల్లల్ని చదివించాలని రకరకాల ఉద్దేశంతో వ్యవసాయంలో సరైన ఆదాయాలు లేకపోవడం, ఆయా పొలాల కౌలుకి ఇచ్చేసేయటం, ఈ పట్టణాలకు రావడం, రకరకాల కారణాల చేత పల్లెలు కాస్త కళావిహంగనమయ్యాయి. ఇలా జరుగుతుందని చెప్పి స్వామి ఆనాడు కాలజ్ఞానం రాసేటప్పుడే స్వామి తన దివ్య దృష్టితో చూసి ఈ విషయాన్ని రాసుకొచ్చారు. దేవాలయంలోని విగ్రహములు నృత్యములు చేయును. ఇప్పుడు చూడండి, అక్కడ అమ్మవారు స్వామివారు ఉన్నారు. ప్రతి దేవాలయంలో ఉత్సవమూర్తులు ఉంటారు. ఆ దేవాలయం ఏ స్వామిది అయితే ఆ స్వామికి సంబంధించిన ఉత్సవమూర్తులు ఉంటారు. విష్ణాలయం అయితే లక్ష్మీనారాయణులు, శివాలయం అయితే పార్వతీ పరమేశ్వరులు. అలా ఆ ఉత్సవమూర్తులు నాట్యం ఆడతాయట. అంటే విగ్రహాలు ఎలా నాట్యం ఆడతాయండి? వాటికి చలనం వచ్చేసి ప్రాణ స్వభావం కలిగి నాట్యం ఆడతాయి అన్నాడు. ఇది ఒక వింత అన్నమాట. అది చూసిన వారు అబ్బురపడేరు. 6 నెలల బాలలు పాటలు పాడేరు. 6 నెలల పిల్లవాడు, వాడు మాటలు కూడా రావు, 6 నెలల పిల్లవాడు పాటలు పాడతాడట. ఇది కాలజ్ఞానంలో మరొక వింత. విప్రులు చదువులు మాని భ్రష్టులైపోదురు. విప్రులు అంటే బ్రాహ్మణులు, అంటే పౌరోహిత్యం చేసేవాళ్ళంతా విప్రులు అంటారు. బ్రాహ్మణులు కానివ్వండి, విశ్వబ్రాహ్మణులు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి కదా. వీళ్ళు ఆ వృత్తి మానేసి వేరే వృత్తులకు వెళతారని చెప్పాడు. ఇవాళ మనం చూస్తున్నాం చాలామంది ఉద్యోగాల పేరుతో వెళ్ళేవాళ్ళు, కూలి తర్వాత రకరకాల వృత్తులు ప్రవృత్తులు చేసుకుంటూ వాళ్ళ స్వవృత్తిని మాత్రం వదిలి ఉండేవాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. అదే స్వామి చెప్పుకొచ్చాడు అలాంటి పరిస్థితులు వస్తాయని. ఆవు 5 కాళ్ళు 2 ఈనులతో పుట్టేను. ఆవుకి ఒక దూడ పుడుతుందట, దానికి 5 కాళ్ళు 2 యోనులు, 2 మర్మావయవాలు. చూసారా, ఇది ఒక వింత. 5 కాళ్ళు 2 యోనులు. ఇది గోదావరి జిల్లాలో ఒక ఆవు పుట్టడం జరిగింది. అది రికార్డ్ చేశారు, మన ప్రింట్ మీడియాలో కూడా వచ్చినటువంటి విషయం ఇది. రెండవది మానవ స్త్రీ. ఒకటేమో పురుష యోని, ఒక అంటే మానవ యోని ఒకటి, స్త్రీ యోని ఒకటి, పురుష యోని ఒకటి. రెండవది స్త్రీ యోనిగాను ఉండి గోవు యందు మామూలుగా దూడ పుట్టి మానవ స్త్రీ రూపం నుండి శిశువు పుట్టును. మళ్ళీ ఆ పుట్టినటువంటి దూడ కూడా తర్వాత మళ్ళీ అది కూడా ప్రశ్నించడం జరుగుతుంది. దాన్ని కూడా దూడ పుడుతున్నాడు అంటే అది మరణించదని చెప్తున్నాడు అనమాట.